ఒక రోజు 1000 కోట్లు వచ్చాయే. ఇదే సినిమా సంవత్సరం ఆడితే 100 రోజులు ఆడితే 1000 రోజులు ఆడితే నువ్వు ఇట్లా 50,000 కోట్లు బాగుందా? 1,00,000 కోట్లు కానీ ఇట్లాంటి ఫేక్ మాటలు మనం మాట్లాడము. ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం 1000 కోట్లు. సాయి పల్లవి నడకుంటదన్నా. నీ నడకే హంస నడకే, నీ నడుమే చిట్ట కొరమే, నీ తొడలే మల్లె పడొద్దన్నా. సాయి పల్లవి బాడీ గార్డులు వచ్చారు. బ్రో తండేలు ఎలా ఉన్నాడు బ్రో? తండేల్ సినిమా ఒక రేంజ్లో ఉంది బ్రో. అసలుకి మన నాగ చైతన్య డైలాగ్స్ మాత్రం ఇంకో రేంజ్లో ఉన్నాయి. అసలు మనం ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన లేడీ పవర్ స్టార్ కూడా ఇరుగా తీసింది. దాంట్లో మన ఆడియో లాంచ్లో చెప్పినట్టు, దద్దా గుర్తెట్టుకోరా, ఈ పాలు ఈ ఆట మామూలుగా ఉండొద్దు. ఫిబ్రవరి 7వ తారీఖు రాజులమ్మ జాతరే దుల్లా కొట్టేస్తున్నామని చెప్పేశారు అంటాడు. ఆ సీన్ ఉంటుంది భయ్యా. నువ్వు సీట్ల నుంచి లేచి గట్టిగా విజిలేయకపోతే గుర్తుపెట్టుకో. ఇంతకుముందు బండ్ల గారే చెప్పిండు, కాంగ్రెస్ రాకపోతే పీక కోసుకుంటా బ్లేడ్ తీసుకొని అని చెప్పేసి. ఈ 7 o'clock చెప్పేది నువ్వు బ్రో. ఈసారి తండేల్ సినిమా అక్కినేని ఫ్యామిలీకి పెద్ద హిట్ ఇవ్వకపోతే ఇదే ఐమాక్స్ దగ్గర బ్లేడ్ తీసుకొని నేను కోసుకుంటా. ఇది మాత్రం కంపల్సరీ. 1,00,000 కోట్లు కానీ ఇట్లాంటి ఫేక్ మాటలు మనం మాట్లాడము. ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం 1000 కోట్లు కంపల్సరీ. కొట్టకపోతే మీరు నన్ను అడగండి, అదే బుద్ధుని పక్కన తలకాయ పెడతా. నేను బండ్ల గణేష్ లాగా పేరు మాట తప్పను అసలుకి. చూసుకోండి. ఇంకా 1,00,000 కోట్లు ఫేక్ మాట అన్నా, 1000 కోట్లు ఉన్న మాట అన్నా. నువ్వు ఫస్ట్ డే రాకపోతే నాకు ఫోన్ చేయన్నా. ఎందుకు రావన్నా? అక్కినేని ఫ్యామిలీ ఎంత ఫ్లాప్ తీసిందని చెప్పేసి ఇంత చిన్న చూపా మీకు? ఎందుకు రావు? ఈసారి నాగ చైతన్య వస్తుందంటే మీ గుండె డబేల్ మనాలి. అంటే లాస్ట్ కనీసం 10 కోట్లు కూడా చేయలేగా నాగ చైతన్య. అవన్నీ గుర్తు పెట్టుకొని ఇప్పుడు మేము అక్కినేని అభిమానులు వచ్చామన్నా. మనకు అభిమానులు వచ్చాము. అప్పుడెప్పుడు గంజి నీళ్ళు తగ్గామని ఇప్పుడు బిర్యానీ తినేటప్పుడు కన్నీళ్ళు కాచుకుంటావా? మామూలుగా ఉండదు. ఆ సినిమా డేస్ పక్క తండేల్ సినిమా ఇదే థియేటర్ రాని నేను వసూలు చేపిస్తా. ఆ సినిమాకి నేనే దగ్గరుండి 1,00,000 కోట్లు ఎలా రంపించాలో చూస్తా. తోడేలాగా మీ అందరిని వెంటాడుతుంది. ఏదిస్తుంది అది కాదన్న సినిమా అన్న. అన్న కొట్టకండి అన్న కొట్టకదన్నా అన్న. సినిమా బాగా ఆడాలని అన్న. నాగ చైతన్య అన్న కొట్టి కన్నా మమ్మల్ని అన్న. సినిమా నీకోసమే అన్న. 1,00,000 కోట్లు వస్తాయి. సరే ఒక రోజు 1000 కోట్లు వచ్చాయి. ఉన్నాడు ఒక రోజు కలిపి వస్తాయి. ఉన్నాడు ఒక రోజు 1000 కోట్లు వచ్చాయే. ఇదే సినిమా సంవత్సరం ఆడితే 100 రోజులు ఆడితే 1000 రోజులు ఆడితే నువ్వు ఇట్లా 50,000 కోట్లు అన్న బాగుందా? ఆ సినిమా బాగా ఈ థియేటర్ ఓనరు, ఆ సినిమా ప్రొడ్యూసరు, అందులో చేసిన యాక్టర్స్, ఆ డైరెక్టర్, కెమెరామాను, యాక్టర్లు అందరూ బాగుండాలన్నా. సినిమా మాత్రం దద్దరిల్లిపోతుంది అన్న. మీరు సీట్లో కూర్చొని ఛాన్స్ కూడా ఉండదు. అసలుకి ఒక రేంజ్ లో ఉంటది. అందుకనే చెప్పిన నా తలకాయ సినిమాకి నా తలకాయ పదం పెట్టుకున్నా అన్నా. నాగ చైతన్య అన్న, ఈ సినిమాతో మనందరం ఈ తెలుగు ఇండస్ట్రీకి మొత్తం బుద్ధి చెప్పాలి. మనం చాలా రోజుల నుంచి ఫ్లాప్లు ఇచ్చినామని ప్రతి ఒక్కరు మనం చిన్న చూపు చూస్తుర్రు. ఈ చిన్న చూపు వైపు పెద్ద చూపు కావాలి. ఇంకోసారి నాగ చైతన్య సినిమా వస్తుందంటే వేసుకోండి రా 2,000 కోట్లు అని చెప్పేసి అలా ఉండాలన్నా. అవునన్నా అన్న. ఈ సినిమాలో అన్న సాయి పల్లవి ఉందన్నా. అన్న అన్న క్షమించన్నా అన్న. సాయి పల్లవి పాడి గడ్డ అయ్యో కొట్టన్నా అన్న. అన్న అవునన్నా సాయి పల్లవి అబ్బా గొప్ప యాక్టర్ అన్న. గ్రేట్ యాక్టర్. అదొక బుజ్జి తల్లి. అదొక బుజ్జి తల్లి కూడా చిన్న మాట అన్న. బంగారు తల్లి చిన్ని తల్లి అమ్మో చిట్టి తల్లి అన్న. కొట్టొద్దన్న. సాయి పల్లవి బాడీ గార్డులు వచ్చారు అన్న. ఏ సినిమా అన్న? తండేల్ సినిమా అన్న. చూస్తే నాకైతే నేనైతే తండేల్ సినిమాలో సాయి పల్లవిని చూస్తానే ఉన్నా కన్నారకుండా. 3 గంటలు 4 గంటల సినిమా చూస్తానే ఉన్నా అంతే అన్న. డాన్స్ చేస్తా మూవ్స్ తోని మా మూమెంటం మొత్తం మార్చేసింది అన్న. మూవ్స్ తోని మా మూమెంటం మొత్తం మారిపోయింది. నాగ చైతన్య చూద్దాం సాయి పల్లవి కళ్ళు పోతున్నాయి బ్రో. అవునన్నా సాయి పల్లవి అన్నా. అబ్బా సాయి పల్లవిని చూశాక నాకు సాయి పల్లవిని పెళ్లి చేసుకోవాలనిపించింది అన్న. అన్న దయచేసి సాయి పల్లవి నాకంటే వయసులో తక్కువ ఉంటే కాస్త ఎలాగోలా మీరే మాట్లాడండి అన్న. నాకు పెళ్లి చేసుకోవాలందన్న. సాయి పల్లవి లేకుండా నేను బతకలేనన్నా. నాగ చైతన్య
నాగ చైతన్య సినిమా అంటే ఇప్పుడు నాగ చైతన్యకి సాయి పల్లవి పెళ్ళిందా లేదు కదా సినిమాలో అయింది అంతే కదా సక్సెస్ మీట్ అయ్యే వరకు ఓకే ఓకే సరే సక్సెస్ మీట్ అయిన తర్వాత సాయి పల్లవి మెడలో తాళ్ళు నేనే కట్టేస్తా అంటే ఒకవేళ నా కాడికి వచ్చిందంటే సరేనా అంటే దీని అంతటి కారణం ఏంటంటే సాయి పల్లవి నటన చూసి మనం అందులోని ఎమిడిపోయాము అంటే మన సాయి పల్లవిని మనం చూస్తూ ఉంటే అరే ఇదేందబ్బా మన సాయి పల్లవేనా నా లవరేనా నా భార్యనా అన్నట్టుగా ఫీల్ అవుతారు అందరూ అంటే ఏమని అర్థం ఇదంతా ఆమె నటనలో ఆరితేరింది ఆమె నటనలోనే కాదు నటనే కాదు అదేంత నాట్యంలో నాట్యంలో వాక్చైతన్యంలో ఆ ముఖ కలయికుల్లో నెమలేందన్నా హంస సాయి పల్లవి నడకుంటుందన్నా నీ నడకే హంస నడకే నీ నడుమే చిట్ట కొరమే నీ తొడలే మళ్ళీ వచ్చి అన్న అంటే సినిమాని చూసేటప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళు అందరూ ప్రతి ఒక్క అమ్మాయి సాయి పల్లవిని చూసి నేర్చుకోవాలి ఏమని ఎలా నటించాలి నిజ జీవితంలో ఎలా నటించాలి సినిమా మీద ఎలా నటించాలి అనేది సాయి పల్లవిని చూసి నేర్చుకోవాలి మళ్ళీ మన సౌందర్యం అనుకోవాలన్నా సౌందర్యాన్ని ఏందన్నా సిల్క్ చెంతా కూడా పుట్టిందన్నా అని అనుకోవాలి అంటే ఎవరు సాయి పల్లవిని చూసి మిగతా వాళ్ళు అనుకోవాలి ఇప్పుడు మీరంతా అనొచ్చు జయమాలిని జై చిత్ర వీళ్ళు ఎవరు లేరే వాళ్ళ ప్లేస్లో మేము ఎవరు ఊహించుకోవాలని అనుకునేవాళ్ళు సాయి పల్లవిని ఊహించుకోండి ఒకవేళ సన్నీ లియోన్ తెలుగులో సన్నీ లియోన్ లేదే అని అనుకున్న వాళ్ళు సాయి పల్లవిని ఊహించుకోండి ఒకవేళ మీరు హాలీవుడ్లో ఆమె ఆమె పెద్ద మియా మాల్కో మియా ఖలీఫా ఎవరైనా సరే వాళ్ళ ప్లేస్లో మీరు కావాలంటే సాయి పల్లవిని ఊహించుకోండి కాబట్టి సాయి పల్లవిని ప్రతి ఒక్కరు ఊహించుకోవాలి ఒకవేళ మోడల్ కలిసి కావాలనుకో మీకు నాకైతే నిజంగా చెప్తానా నాకైతే మోనాలిసే బాగుంది ఎందుకంటే మోనాలిసానే నేను మీకు తెలుసు ఇద్దరు కలిసి పూసలు అమ్ముకుంటారు అవును పూసలు అమ్ముకుంటాం పూలు అమ్ముకుంటాం పాలు అమ్ముకుంటాం ఇదే బిల్డింగ్లు సెక్యూరిటీ గార్డులుగా చేస్తాం వాచ్మెన్గా చేస్తాం పైసలతో పెళ్లి చేసుకుంటారు అవును ఏం తప్ప సాయి పల్లవిని కూడా పెళ్లి చేసుకొని మంచి జీవితం అనుకున్నా తప్ప నాలాంటి పేదోడు పెళ్లి చేసుకోవాలని ఆశపడకూడదా ఇదే సినిమా థియేటర్లో నాలాంటి వాడు ఎప్పుడు కూలోడుగానే ఉండాలా ఇలాంటి థియేటర్లు నేను ఎందుకు కట్టకూడదు తప్ప అన్న సాయి పల్లవిని పెళ్లి అనుకున్నా ఎందుకు తండేలు సినిమా చూసి కాబట్టి అందరూ తండేలు సినిమా చూడండి నాలాగా మాత్రం పిచ్చోళ్ళు కాకండి సాయి పల్లవి మిమ్మల్ని పెళ్లి చేసుకోదు మనల్ని ఎందుకు చేసుకుంటుంది పెళ్ళి నిన్ను చేసుకోదు నన్ను చేసుకోదు కాబట్టి సాయి పల్లవి ఏ సినిమా ఎక్కడ చేసుకుంటే అన్ని రకాలుగా ఊహించుకోవాలా బ్రో అంటే ఏందో అర్థం ఏమన్నా ఒక సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకోవడం తప్ప ఒక దారిని పోయి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప నాలాంటి పేదోడు పెళ్లి చేసుకోకూడదా నాలాంటి పనికిరాడా అంటే నీలాంటి కర్రోడికి పిల్లని కష్టం అదే మానుకోవాలి ఇలాంటప్పుడే మీరు గుండె నిబ్బరం చేసుకోవాలి రజనీకాంత్ కానీ ఇప్పుడు పరపాస ఆయన వచ్చి ఇదే సినిమాలో వేస్తే కర్రోడైనా సరే చాక్లెట్ బాయ్ ఒక ముక్కలో తండ్రి సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా మనం చూడాల్సింది ఎవరి కోసం ముఖ్యంగా సాయి పల్లవి కోసమే కాదు నాగార్జున కొడుకు కోసమే కాదు నాగ చైతన్య కోసమే కాదు అల్లు అరవింద్ కోసం కూడా కాదు సమంత కోసం కూడా కాదు ఆ సినిమాలో చేసిన మోడల్ యాక్టర్లు వాళ్ళ కోసం కూడా కాదు ఈ సినిమా చూడాల్సింది ఎందుకంటే సినిమాలో నీతి ఉంది ఒక సినిమా మొత్తం వాడు గబ్బు చేసిన ఆ చివరిలో ఎక్కడో దేశభక్తి ఉంది ఈ దేశంలో పుట్టిన దానికి సినిమా చూడొచ్చి ఏముంది ఏదో దేశభక్తి కాస్తనే ఉంది నిజ జీవితం అట్లా లేదులే అందరికీ ఆడికి కానీ ఎవరికి లేదు కానీ సినిమాలో పెట్టినాడు నాకు చాలా ఆనందం ఉంది మీరు కూడా సినిమా చూడండి దేశభక్తిని చాటుకోండి